జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇండియన్ ఎలక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దీంతో పాటు నేను ట్రంప్ దగ్గరికి వెళ్దాం సార్. అసలు డొనాల్డ్ ట్రంప్ కన్విక్షన్ కి సంబంధించినటువంటి వార్త వచ్చింది. అది ట్రంప్ హష్ మనీ ట్రయల్ విషయంలో ఆయన దోషిగా పరిగణిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. సో ఇప్పుడు ఆయన మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్కి ఈసారి మళ్ళీ ఆయన రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఆయన ఉన్నారు. సో ఆ అభ్యర్థిగా ఉన్న టైంలో ఆయన నిజానికి ఎలక్షన్స్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందా లేదా అనేది ఒక టెక్నికల్ క్వశ్చన్ ఉంది. అది కాన్స్టిట్యూషన్ పరంగా యుఎస్ కాన్స్టిట్యూషన్ పరంగా ఏం చెప్తున్నది మీరు వివరించండి. బట్ నాకు క్వశ్చన్ ఉంది ఇక్కడ ఇండియన్ ఎలక్షన్స్ సంబంధించి. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఆయన ప్రయత్నం చేసినప్పుడు ఆ ఎలక్షన్ రిజల్ట్స్ రోజు ఆ కౌంటింగ్ ఆ టైంలో ఓటింగ్ జరిగిపోయిన తర్వాత కౌంటింగ్ వచ్చిన టైంలో జరిగిన హంగామా మనకు అందరికీ తెలుసు. వైట్ హౌస్ పైన జరిగిన దాడి కావచ్చు, అక్కడ ఈ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఇష్యూస్ కావచ్చు, అవన్నీ మనం చూసాం. అప్పుడు బిఎల్ఎం మూవ్మెంట్ అనేది ట్రంప్ని గద్దెదించడానికి చాలా వరకు ఉపయోగపడింది. ఆ తర్వాత జరిగిన కేఓస్, విపరీతమైనటువంటి గందరగోళం, ఒక అయోమయము అసలు చాలా దారుణంగా కనిపించింది. అండ్ దాంట్లో ట్రంప్ విక్టిమ్ అయిపోయాడు లిటరల్లీ. ఇప్పుడు మళ్ళీ ఆయన ఆపే ప్రయత్నం కూడా ఇంకోవైపు జరుగుతున్నట్టుగా కనబడుతోంది. సో నాకు ఒక డౌట్ ఏంటంటే, మొన్న మధ్యన ఈవీఎంల గురించి కపిల్ సిబల్ లాంటి వ్యక్తి ఆయన చాలా ఇండికేషన్స్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు రాబోయే June 4th ఎలక్షన్స్కి మేబీ ఇక్కడ కూడా అట్లాంటిది ఏమైనా ప్రయత్నం జరుగుతుందా? ఇక్కడ కూడా ఈ ఎలక్షన్సే తప్పని, లేకపోతే ఓటమిని అంగీకరించని శక్తులు ఏం చేస్తారంటే అసలు ఆ ఎన్నికే తప్పు అనే పరిస్థితులకు తీసుకెళ్లే ఒక అవకాశం కూడా ఉంటుంది. సో మేబీ నేను అక్కడ యుఎస్ని మనం ఇండియాని ఏమన్నా కంపేర్ చేయవచ్చా? తప్పకుండా కంపేర్ చేయాలి. ఎందుకంటే మనకు డెమోక్రసీస్లో ఉన్నటువంటి వీక్నెస్ ఇది. దీన్ని మనం వాళ్ళ హక్కు అని చెప్పి కొట్టిపడేస్తున్నాం. మనం దీన్ని ప్రశ్నించడానికి వాళ్ళకు హక్కు ఉన్నది, ప్రశ్నిస్తున్నారు. దాంట్లో మీరేంటి ఇబ్బంది అని అంటున్నారు. కాబట్టి అలా ఆ పరిధిలో వెళ్ళిపోయామంటే ఇంకా దేని నమ్ముతాం మనం? ఇంకా ఎవరిని నమ్మలేం మనం. ఎలక్షన్ కమిషన్ నమ్మాలి మనం. ఎందుకంటే ఏడిఆర్ అన్నటువంటి ఐ థింక్ అసోసియేషన్ ఫర్ రిఫార్మ్స్ అండ్ డెమోక్రసీ, ఏఆర్డి అనుకుంటాను, వాళ్ళు ఒక కేసు వేశారు. 17C అనుకుంటాను, ఫామ్ 17Cకి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇమ్మీడియట్గా డిక్లేర్ చేయాలని చెప్పి వాళ్ళు వేస్తే సుప్రీంకోర్టు ఆ కేసు కొట్టేసింది. ఇప్పుడు దానిని June 4వ తేదీ ఎన్నికల తర్వాత దాన్ని పెద్ద ఎత్తున పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నారు. ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్షన్ని డిస్క్రెడిట్ చేస్తారు, ఎలక్షన్ని రన్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ని డిస్క్రెడిట్ చేస్తారు. సో ఈ ఎలక్షన్ని ప్రభావితం చేయడానికి చేస్తున్నటువంటి ఎన్నో అంశాలలో జ్యుడిషియరీని వాడుకోవచ్చు, లేదా ఇటువంటి మీడియాను వాడుకోవచ్చు, చాలా వాడుకోవచ్చు, టెక్నాలజీ వాడుకోవడం మనం చూసాం. డొనాల్డ్ ట్రంప్ కేసులో జడ్జిమెంట్ని వాళ్ళు జ్యుడిషియరీని వాడుకున్నారు. న్యూయార్క్ కోర్టులో జరిగింది ఇది. న్యూయార్క్ కోర్టులో ఉన్నటువంటి జ్యూరీ అంతా, వాళ్ళ జడ్జిలందరూ కూడాను బ్లాక్ ఉమెన్. వాళ్ళు నిర్ణయించారు. బ్లాక్ లైవ్స్ మ్యాటర్లో మనకు తెలుసు వీళ్ళకి చుక్కెదురు అని మనకు తెలుసు. ప్లస్ న్యూయార్క్ అంతా కూడా డెమోక్రాట్ స్టేట్. అది ఈ జడ్జిలను అపాయింట్ చేసింది డెమోక్రాట్ పార్టీ. వాళ్ళు రిపబ్లికన్స్ చేస్తారు. కేసు ఏంటి అసలు? ఈయనకు ఒక ఏంటంటారు అడల్ట్ యాక్టర్స్కి మధ్యలో ఒక సంబంధం ఉండింది. ఆ సంబంధం ఎన్నికలప్పుడు బయట పెట్టకుండా ఆవిడకి ఏదో పైసలు ఇచ్చారు. ఇది కేసు. ఆ సంబంధం అనేది ఎప్పుడో కనీసం ఒక 20 ఏళ్ల క్రితం జరిగినటువంటి అంశం అది. ఈ ఎన్నికలప్పుడు 2016లో ఈయన ఎన్నికలు నిలబడినప్పుడు ఆవిడ వచ్చి బయట చెప్పి ఈయనని ఏదో ఈయన ప్రెస్టీజ్ తగ్గించకుండా ఉండాలని చెప్పి పైసలు ఇచ్చారు అన్నది కేసు. అది కూడా కేసు కాదు. కేసు ఏంటంటే ఆవిడకి పైసలు ఇచ్చినట్టు ఎలక్షన్లో డిక్లేర్ చేయలేదు అని అభియోగం. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడంటే, నేను నా లాయర్కి ఫీజు ఇచ్చానంతే. లాయర్ ఏం చేశాడో నాకు తెలియదు, లాయర్ ఇచ్చుకున్నాడేమో నాకు తెలియదు. లాయర్ ఇచ్చాడు, ఈయన డైరెక్ట్గా ఇవ్వలేదు. కోర్టు ఏమంటుందంటే, నువ్వు లాయర్కి ఇచ్చిన పైసల్లో లాయర్ ఫీజు ఎంత, ఈమెకి ఎంత ఇచ్చావు, ఈ రెండు సపరేట్గా చూపించలేదు కాబట్టి నువ్వు దోషి అంట. ఇదే ఆ కేసు. మొత్తం కేసు తిప్పి కొడితే ఇది కేసు. మరి బిల్ క్లింటన్ వైట్ హౌస్లో ప్రెసిడెంట్గా ఉండగానే ఒక ఇంటర్న్ తోటి ఆయన చేసిన సెక్స్ కలాపాలు మనం చూసాం. ఆయనకి ఈ రోజుకి మన ఇంపీచ్మెంట్ లేదు, ఏమీ లేదు. ఒబామా మీద చాలా చరిత్రలు ఉన్నాయి ఇటువంటివన్నీ. ఎన్నో ప్రెసిడెంట్స్ ఇటువంటి వాటిలో ఇన్వాల్వ్ అయి ఉండి ఎవరిని ఇటువంటి కేసులు ఫిక్స్ చేయకుండా ఈయన ఎందుకు చేస్తున్నారు? క్రమేపీ డెమోక్రసీస్లో వీటిని వాడుకునే ప్రయత్నం జరుగుతున్నది. మన ఎన్నికల్లో కూడా ఎలక్షన్స్ అయిపోగానే ఎన్ని కోర్టు కేసులు రాబోతున్నాయి చూడబోతున్నాం మనం. VVPAT 100% కౌంట్ కోసం ఆల్రెడీ కోర్టుకు వెళ్ళడం జరిగింది, కోర్టు తిరస్కరించడం జరిగింది. ఈసారి మళ్ళీ పెద్ద ఎత్తున దీని మీద అటాక్స్ జరగబోతున్నాయి. అన్ఎలెక్టెడ్ పీపుల్
ఎవరైతే ఎన్నుకోబడరో, ప్రజల చేత ఎన్నుకోబడలేనటువంటి వారు, ఎన్నుకోబడనటువంటి వాళ్ళు దేశ భవిష్యత్తును నిర్ణయించే దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. ఎన్జిఓలు కావచ్చు, మనకు టెక్నాలజీ కంపెనీలు కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, వీళ్ళని అందరినీ వాడుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. డొనాల్డ్ ట్రంప్ విషయం కూడా అదే జరిగింది. ఆయన సరే దానికి చాలా ఫేక్ అది ఇది చెప్పారు. ఆయన జూలైలో ఆయనని సెంటెన్స్ చేస్తారు. బహుశా మాక్సిమం 4 ఏళ్ళు ఆయన జైలు పంపించవచ్చు ఈ కేసులో అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎంత చిన్నటి కేసు మనకు అర్థమవుతుంది. మహా అంటే ఫైన్ వేసి వదిలేయచ్చు ఒకవేళ నిజంగా అంత పెద్ద నేరం అయితే కనుక. ఎవరు చేయట్లేదు. ఆ దేశంలో చాలా సర్వసాధారణమైన విషయం. ఈ ఎలక్షన్స్ టైంలో ఆపాలి, ఈ ఎలక్షన్లో ఆపాలి. కాబట్టి ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నమే జరుగుతుంది. ఆల్రెడీ రాహుల్ గాంధీ గత సంవత్సరం లండన్లో ఉన్నప్పుడు భారతదేశంలో మొత్తం పెట్రోల్ వేసి ఉంచాము, నిప్పు పుల్ల రగిలించడమే ఆలస్యం అని చెప్పడం ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆయన. ఇప్పుడు దాని యొక్క పర్యవసానం జూన్ 4న మనం చూడబోతున్నాం. ఎనీవే మనం దాని గురించి ఎలక్షన్స్ గురించి చర్చించినప్పుడు దాని డీటెయిల్గా చర్చిద్దాము. కానీ మనకు ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్, డెమోక్రసీస్లో అంతా ఇదే పరిస్థితి. బెంజమిన్ నెతన్యాహు కూడా ఈరోజు అదే ఫేస్ చేస్తున్నాడు. ఆయన ఇజ్రాయెల్లో జ్యుడిషియరీ నిర్ణయిస్తోంది. ఆయన ప్రతి డిపార్ట్మెంట్లో ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ కూర్చుంటాడు. ఏ నిర్ణయం తీసుకున్నా, ఈవెన్ అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని ఆ జ్యుడిషియల్ ఆఫీసర్ అప్రూవ్ చేస్తేనే కానీ ఇంప్లిమెంట్ చేయడానికి వీలు. అంటే జ్యుడిషియరీని ఎవరు ఎన్నుకోలేదు. మన దేశంలో కొలీజియం సిస్టమ్, వాళ్ళని ఎవరు ఎన్నుకోలేదు. వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే కనుక ఆ తప్పులు ప్రశ్నించడానికి కూడా ఎవరు లేరు. వాళ్ళ తప్పులను వాళ్లే మళ్ళీ ఆ కోర్టులోనే వేయాలి, ఆ కోర్టులే మళ్ళీ దాన్ని నిర్ణయించాలి. కరెక్ట్. ఎలా నేరస్తుడు తన నేరాన్ని తనే జడ్జ్ చేసే పరిస్థితి ఎలా ఉంటుంది అది. కాబట్టి ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నది జ్యుడిషియల్ సిస్టమ్ డెమోక్రసీస్లో చాలా వీక్గా ఉన్నాయి. యూకేలో కూడా చూస్తే మనం అక్కడి నుంచి డిపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటే జ్యుడిషియరీ వీళ్ళని డిపోర్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఆపుతోంది. సో ఈ వీక్నెస్ అనేది అక్రాస్ డెమోక్రసీస్ ఉన్నాయి. దాని యొక్క విక్టిమ్ డొనాల్డ్ ట్రంప్. చాలా భయంకరంగా ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి శక్తులు ఆయన్ని ఎలక్షన్ నుంచి పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరే, వాళ్ళ చట్టం ప్రకారం కన్విక్ట్ అయినా కానీ ఆయన కంటెస్ట్ చేయవచ్చు, ఆయన జైల్లో ఉన్నా కానీ కూడా ఆయన కంటెస్ట్ చేయవచ్చు. కానీ 4 ఏళ్ళు ఇంప్రిజన్మెంట్ ఇస్తే మరి ఆయన టర్మ్ అయిపోతుంది కదా. సరే, ఆయన ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు ఏదో బహుశా ఆయనకి ఏదో బెయిల్ లాంటిది ఏదో వస్తుంది, ఆయన దాన్ని తప్పించుకోగలరని నేను అనుకుంటున్నాను. ఆ కాన్ఫిడెన్స్ తోటే ఆ పార్టీ వెళ్తున్నది, డొనాల్డ్ ట్రంప్ కూడా వెళ్తున్నారు. ఈ ఘటన జరగంగానే, జడ్జిమెంట్ రాగానే ఆయన వెబ్సైట్లో డొనేషన్లు భయంకరంగా వచ్చి పడ్డాయి. అవును. ఎంత మేర డొనేషన్స్ వచ్చాయంటే ఆ మొత్తం వాళ్ళ వెబ్సైట్ క్రాష్ అయిపోయింది. ఫైనల్గా ఈ రోజు దాకా మనకు తెలిసింది ఏంటంటే $53 మిలియన్ వచ్చాయి ఆయనకి. ఇంకా ఎన్ని వస్తాయో మనకు తెలియదు. 3 రోజుల్లో ఆయనకి $53 మిలియన్ వచ్చాయి. అంటే ఆయనకి ఎంత సమర్థన ఉందో అక్కడ అర్థం చేసుకోవచ్చు మనం. సరే, ఇప్పుడు రిపబ్లికన్ సపోర్టర్స్ ఎలాగో ఆయన సపోర్ట్ చేస్తారు, డెమోక్రాట్స్ ఎలివే ఆయన అపోజ్ చేస్తారు, ఈయన క్రిమినల్ అని చెప్తారు. మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మనకు తెలియదు. బహుశా ఈయనని ఈయన జైల్లో పెట్టారు కాబట్టి ఈయన దొంగ, దోషి అని కనుక వాళ్ళు నిర్ణయిస్తే బహుశా ఆయనకు నష్టం వచ్చే ప్రమాదం ఉంది. లేదు, ఈయనని విక్టిమ్ చేశారు అని అంటే సింపతి వే వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇది ఏ దిశగా వెళ్తుందో మనం వేచి చూద్దాం. రైట్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.